నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు సడన్గా కుప్పకూలాయి. అసలు మార్కెట్లో ఎవరూ ఊహించని ఈ భారీ పతనానికి కారణమేంటి? ఇది రెగ్యులర్గా జరిగే చిన్న మార్పా, లేక గ్లోబల్ మార్కెట్లో ఏదైనా పెద్ద కుదుపుకు సంకేతమా? ఈ వార్తా విశ్లేషణలో అసలు కథేంటో లోతుగా చూద్దాం. ఒకవైపేమో నిన్నటి వరకు భయపెట్టిన రేట్లు, మరోవైపు చూస్తే ఈరోజు సడెన్ డ్రాప్. మార్కెట్ వర్గాలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఇదేదో నామమాత్రంగా తగ్గిన రేటు కాదు సుమా, ఒకేసారి భారీగా పడిపోయింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం, అలాగే ఆర్థిక విధానాలపై వస్తున్న మార్పులే ఇలాంటి పెద్ద పతనాలకు కారణమవుతాయి. మరి ఈ గ్లోబల్ ట్రెండ్ మన లోకల్ మార్కెట్లలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోందో గమనించడం చాలా ముఖ్యం. ముందుగా భారీగా తగ్గిన ఈ బంగారం ధరల గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లైన హైదరాబాద్, అలాగే విజయవాడల్లో ఈ రేట్ల తగ్గింపుతో భలే జోష్ కనిపిస్తోంది. ఇక్కడ రోజూ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది కదా. ఎప్పటినుంచో రేటు ఎప్పుడు తగ్గుతుందా అని ఆచితూచి ఎదురుచూస్తున్న వాళ్లకి ఈ ఆకస్మిక పతనం నిజంగా జాక్పాటనే చెప్పాలి. ఉదయం మార్కెట్ తెరవగానే రేట్లు తగ్గాయని తెలియగానే ఇక కొనుగోలుదారులు నేరుగా షోరూంల వైపు అడుగులు వేయటం మొదలుపెట్టేశారు. బంగారం కొనడానికి ఇంతకంటే బెస్ట్ టైం మళ్లీ రాదేమో అన్న వాతావరణం మార్కెట్లో బలంగా కల్పిస్తోంది. దీనివల్ల స్థానిక మార్కెట్లల్లో పండగ వాతావరణం ఎలా నెలకొందో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా పెళ్లిళ్ళు, శుభకార్యాల సీజన్ దగ్గరపడుతున్న టైంలో ఈ రేట్లు తగ్గడం సామాన్యులకు భలే కలిసొచ్చింది. మన దగ్గర పెళ్లిళ్ల సీజన్లో బంగారం డిమాండ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 10 తులాల్లో బంగారం కొనాలని ప్లాన్ చేసుకునే కుటుంబాలకు ఈ చిన్న రేటు డ్రాప్ కూడా బడ్జెట్లో చాలా పెద్ద మొత్తాన్ని ఆదా చేస్తుంది. అందుకే రేట్లు ఇంకా పెరిగిపోతాయేమో అన్న టెన్షన్ పక్కన పెట్టి అంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకపోతే జ్యువెలరీ షాపుల్లో అమాంతం పెరగనున్న వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. కొనేవాళ్లే కాదు, అమ్మే వ్యాపారులు కూడా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు. జ్యువెలరీ షాపుల్లో కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశముంది అని మార్కెట్ వర్గాలు చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాయి. ఇన్నాళ్లు పెరిగిన రేట్లతో కాస్త డల్గా ఉన్న బిజినెస్ ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ ట్రాక్లోకొచ్చింది. రాబోయే కస్టమర్ల రద్దీని తట్టుకోవడానికి షాపుల్లో కొత్త డిజైన్లను వేగంగా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రేట్లు మళ్లీ పెరుగుతాయేమో అని ముందే అడ్వాన్సులిచ్చి బుక్ చేసుకునే వాళ్ల సంఖ్య కూడా గట్టిగానే పెరుగుతుందట. ఈ డ్రాప్ అటు కస్టమర్లకే కాదు, ఇటు వ్యాపారులకు కూడా మంచి బూస్ట్ ఇస్తోంది. కానీ ఇక్కడే ఒక అసమైన, అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఈ సడన్ డ్రాప్ ఈ పెళ్లిళ్ల సీజన్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుందా? లేక మళ్లీ గ్లోబల్ మార్కెట్లు పుంజుకుని రేట్లు ఒక్కసారిగా పైకి ఎగబాకుతాయా? ఇది కేవలం కొనుగోలుదారులకు లభించిన కొద్దిపాటి తాత్కాలిక ఊరట మాత్రమేనా? రాబోయే రోజుల్లో మార్కెట్ ఎటువైపు వెళ్తుందో మనందరం ఆసక్తిగా వేచి చూడాల్సిందే.